సుందరరావు గారు ప్రతి సంవత్సరం కూడా వాహనదారులకు కానీ అలాగే అన్నదానంలో పనిచేసేటువంటి వాళ్ళకి కానీ అలాగే ఆఫీస్లో పనిచేసేటువంటి మొత్తం దేవస్థానానికి సంబంధించినటువంటి అందరికీ కూడా మరి వస్త్రదానం చేయటం అనేది జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఇలాగా అంటే 3 సంవత్సరాల నుంచి ఇప్పుడు జరుగుతుంది. 3 సంవత్సరాల నుంచి కూడా నేను రావడం, ఈ వస్త్రాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. చాలా సంతోషం. ఇది అతని సొంత సొమ్ముతో మరి స్వామివారి సేవలోనే ఉంటాడు ఆయన, అన్నదానంలో ఉంటూ మరి ఇప్పుడు చెప్పాడు ఆయన, నాకు భగవంతుని ఇవ్వాల్సిందంతా నాకు ఇచ్చాడు, నా కొడుకు జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, నేను ఇంకా ఆ దేవుడి సేవలో ఉన్నాను అని చెప్పి అందరికీ కూడా మరి వస్త్రదానం చేయడం అనేది చాలా సంతోషం. మరి అదేవిధంగా మా సుందరరావు గారు వయసు పెద్ద వయసు అయినప్పటికీ కూడా కుర్రలాగా ఉంటాడు, ఎప్పుడు కూడా యువకుడైనా నిత్య యువకుడిలాగా ఉంటాడు. మరి అటువంటి ఆరోగ్యాన్ని భగవంతుని ఆయనకి ఇచ్చినందుకు భగవంతుని ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు వారికి వారి కుటుంబానికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఏదైతే వాహనకారులకు పాసలు ఇస్తున్నారో వాళ్ళ లోపలికి రానట్లేదని చెప్పి చెప్పడం జరిగింది. ఏసీ గారితోనూ అదేవిధంగా డిఎస్పీ గారితోనూ కూడా ఒకసారి మాట్లాడి వాహనకారులకు ఏదైనా స్పెషల్గా పాస్ ఇచ్చే పరిస్థితి ఉందేమో ఒకసారి అడిగి తప్పనిసరి ఉంటే ఎస్పీ గారు అయితే ఉన్నారో మనం డిఎస్పీ గారికి చెప్పి అడిగి మనం చేయించుకుంటాం. అలాగే ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి సుందరరావు గారికి ధన్యవాదాలు, వారి కుటుంబానికి దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.